డి న్యూస్ కి స్వాగతం. నేను మీ భాంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. ఆర్టీజీ కేంద్రంలో తుఫాన్ నష్టంపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. రైతులను ఆదుకునేందుకు పంట నష్టం నివేదిక త్వరగా ఇవ్వాలని ఆదేశం. తుఫాన్ నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన వైసీపీ అధినేత జగన్. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్. ఆర్యవైశ్యుల అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి సవిత. అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటుకు భూమి కేటాయించినట్లు వెల్లడి. మోంతా తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు 5 రోజుల్లోగా పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నష్టం వివరాలను త్వరగా సేకరించేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి వాటిని కాపాడేందుకు గల అవకాశాలపై రైతులకు తగు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి పర్యటన అనంతరం సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రాలలో తుఫాన్ వల్ల సంభవించిన నష్టంపైన ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం వరకు పరిశీలిస్తే రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1825 గ్రామాల్లో 87,000 హెక్టార్లో పంటకు నష్టం వాటిల్లిందని, ఇందులో 59,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వరి పంటతో పాటు ప్రతి మొక్కజొన్న, మినుము వంటి పంటలు నీట మునిగినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 78,796 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. అలాగే 42 పశువులు చనిపోయినట్టు చెప్పారు. అయితే ఇది ప్రాథమికంగా ఉన్న అంచనాలు మాత్రమేనని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూస్తుంటే తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం ఇంకా పెరిగేలా ఉందని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణం జరగాలని స్పష్టం చేశారు. ఈరోజు మోంతా తుఫాను ఒక బీభత్సాన్ని సృష్టిస్తుంది అనేది ముందుగానే అసెస్మెంట్ చేసుకున్నాం. ప్రిపేర్డ్నెస్ అన్ని యాంగిల్స్లో ప్రిపేర్ అయ్యాం. రాష్ట్రంలో ఎన్ని పవర్ సాల్స్ ఉన్నాయి అవన్నీ ఎక్కడికక్కడ పంపించాం. ఎన్ని ప్రొక్లైన్స్ అవసరం, అదే మరి ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, పోలీసు కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి మన ఫైర్ ఇంజిన్స్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని కూడా డిప్యూట్ చేశాం. అదే మరి ఆఫీసర్స్ని కూడా, సీనియర్ ఆఫీసర్స్ని జిల్లాల వారిగా డిప్యూట్ చేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేశాం. నేను కూడా ఒక 6-7 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకొని అందరినీ అప్రమత్తం చేశాం. ఓవరాల్గా మీరు ఒకసారి చూస్తే నేను చాలా సైక్లోన్ని హ్యాండిల్ చేశాను. నాట్ నౌ, ఫ్రమ్ ది బిగినింగ్. ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో 96-97 ఆ ప్రాంతంలో హరికేన్ వచ్చింది. అప్పుడు కొన్ని వేల కొబ్బరి చెట్లని పడిపోయాయి. చాలా ఉధృతంగా వచ్చింది. కొన్ని వేల డెడ్ బాడీస్ ఫిషర్మెన్ విలేజ్లో అయితే ఫ్లోట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. కొన్ని వేల అనిమల్స్ అయితే చనిపోయినాయి. అది అయిన తర్వాత మళ్ళా ఒకసారి మీరు చూస్తే అనేక సార్లు అనేక సైక్లోన్ చూసినప్పుడు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ తెగిపోతుంది, ఊరంతా కొట్టుకోబోతుంది కిందనంత చెప్పి పెద్ద భయంకరమైన వాతావరణం క్రియేట్ అయింది. అక్కడే ఉండి మానిటర్ చేశాం. తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తుఫాన్ కారణంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావంపై పార్టీ నేతలతో చర్చించారు. పైరుపట్ట దశలో ఉన్నప్పుడు తుఫాన్ దెబ్బపడిందని, దీనివల్ల దిగుబడులు బాగా దెబ్బతింటాయని, దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపిందని, 11 లక్షల ఎకరాల్లో వరి పంట, 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో
ఎకరాల్లో వేరుశెనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. పార్టీ పరంగా రైతులకు తోడుగా నిలబడాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వంలో ఆర్బీకేల వ్యవస్థ అప్రమత్తంగా ఉండేదని, ప్రతి పంటకు ఈ క్రాప్ చేసి గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు సమన్వయంతో గట్టిగా పనిచేసేదని చెప్పారు. ఉచిత పంటల బీమాతో రైతులకు భరోసా ఉండేదన్నారు. 80 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవటం జరిగిందని, ఇవాళ ప్రీమియం కట్టిన రైతులు 19 లక్షల మందికి మాత్రమే బీమా అందుబాటులో ఉందని, మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు తాము అండగా ఉండాలని కోరారు. ఈ క్రాప్ నీరుగార్చరని, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదని, ఇవన్నీ మానవ తప్పిదాలని చెప్పారు. తమ హయంలో మనమే ప్రభుత్వం తరపున ప్రీమియం కట్టి 54.55 లక్షల మంది రైతులకు 7,800 కోట్ల ఇన్సూరెన్స్ ఇప్పించగలిగాం. కానీ ఇవాళ పరిస్థితి దారుణంగా ఉందని, చంద్రబాబు సృష్టించిన విపత్తు ఇది అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ తుఫాను బీభత్సం అన్నది దాదాపుగా చూస్తే నిజం చెప్పాలనంటే విండ్షేర్ ఫామ్ అయ్యి కాస్తో కూస్తో తుఫాన్ డిసిపేట్ అయ్యి తీవ్రత తగ్గినప్పటికీ కూడా రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్గాను, సీరియస్గాను దీని ప్రభావం చోటు చేసుకుంది. ఎందుకంటే పంట బాగా పొట్టకొచ్చిన సమయంలో జరిగిన కురిసిన ఈ వర్షాల వల్ల పంట నేల ఒరిగింది. ఆ నేల ఒరిగిన ఆ పంటను నీళ్ళల్లో తడవడం వల్ల మళ్ళా అది పైకి లేయడం అన్నది కూడా కష్టమైన పరిస్థితుల మధ్య, తాలు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే పరిస్థితి వల్ల రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా, ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలు, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా, కర్నూలు, నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ ప్రభావం కూడా కనిపించింది. దాదాపుగా 25 జిల్లాల పరిధిలో, 396 మండలాల పరిధిలో, 3,320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము, మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడుతూ ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మీదనే ప్రభావం పడుతూ ఉంది. 39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే పరిస్థితి ఉంటే, అందులో దాదాపుగా 11 లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడుతూ ఉన్న పరిస్థితులు కనపడతా ఉంది. అన్ని రంగాల్లో ఆర్యవైశ్యుల అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వివిధ పేర్లతో సంబోధిస్తున్న ఆర్యవైశ్యులను ఒకే గొడుగు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామని, ఇదే విషయం ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని మంత్రి సవిత వెల్లడించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ సంఘం, ఏపీ ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి, వాస్వి ఫౌండేషన్, ఐవీఎఫ్ ప్రతినిధులు గురువారం కలిశారు. రాష్ట్రంలోని వైశ్యులను ఆర్య, శెట్టి, గుప్తా, కోమటి, వేగిన, బుక్క, జనపశెట్టి అనే పేర్లతో సంబోధిస్తున్నారని, వారందరినీ ఆర్యవైశ్యులుగా ప్రభుత్వం గుర్తిస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఆది నుంచి సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారన్నారు. ఆర్థికంగానూ రాజకీయంగానూ అభివృద్ధి చెందేలా ప్రాధాన్యమిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యుల కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు.
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మారక స్మృతివనం ఏర్పాటుకు 6.8 ఎకరాలు కేటాయించారని మంత్రి సవిత తెలిపారు. ఇటీవల ఆర్యవైశ్యుల కులదైవం కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆత్మార్పణ దినోత్సవం రోజున ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించారన్నారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారు జన్మించిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామానికి వాసవి పెనుగొండ గ్రామంగా త్వరలో పేరు మార్చనున్నామని, ఈ మేరకు త్వరలో జీవో రానుందని తెలిపారు. తమాషా ప్రకారం ఆర్యవైశ్యులకు పదవులు కేటాయిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మోంతా తుఫాన్తో భారీ నష్టం కలగకుండా సీఎం చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలను ఆర్యవైశ్య సంఘాలు ప్రతినిధులు కొనియాడారు. అనంతరం మంత్రి సవితను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, భగవాన్ నారాయణ, చిన్ని రామ సత్యనారాయణ, కె రజని, తల్లం సత్యనారాయణ, వివికే నరసింహారావు, కోనా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా పార్టీ అధ్యక్షులతో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ కాల్లో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన నష్టంపై ఆరా తీశారు. బాధితులు ఎవరైనా ఉంటే అండగా ఉండాలని జగన్ సూచించారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రత కోసం ఎన్టీఆర్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మోంతా తుఫాన్ ప్రభావంతో మున్నేరు నది ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా పర్యవేక్షించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్, స్థానిక ఎమ్మెల్యే టి సౌమ్య మున్నేరు పరిసర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. డ్రోన్ల ద్వారా మున్నేరు వాగు పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తూ వరద నీటి స్థాయిని నిరంతరం పరిశీలిస్తున్నారు. మున్నేరు పరిధిలో ఉన్న ప్రజలు, అధికారులు సూచనలు పాటించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందులో భాగంగానే ఈరోజు రేపు ఇక్కడ దాదాపు 2 లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఈరోజు నుంచే మనం ప్రివెంటివ్ మెజర్స్ భారీ తీసుకుంటున్నాం. ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి SDRF సిబ్బంది, అదేవిధంగా APSP దాదాపు 100 మెంబర్స్ రాబోతున్నారు. ప్రతి గ్రామంలో ఈ మున్నేరు నదీ పరివాహక ప్రాంతంలో 40 గ్రామాలు ఉన్నాయి. 40 గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో పోలీస్ సిబ్బంది ఉండడం, అదేవిధంగా ఒకవైపున కమ్యూనికేషన్ కావచ్చు, మరొకవైపున ప్రజల్ని అవగాహన కల్పించే భాగంలో వెల్లర్స్ ద్వారా కొంత వారికి అవగాహన కల్పించడం, అదేవిధంగా లైటింగు, అదేవిధంగా ఇటువంటి సందర్భంలో కూడా ఈ నది వైపుకి మూమెంట్ ప్రజలు ఇటు వెళ్లకుండా, ఎందుకంటే ప్రాణం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ప్రాణ నష్టం అనేది జరగకూడదు, అదేవిధంగా ఆస్తి నష్టం జరగకూడదు. సో దాన్ని మనం బేసిస్ చేసుకుని ఈరోజు గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా కలెక్టర్ గారిని వచ్చి కూర్చున్నాము. సో ప్రజలందరూ కూడా పోలీస్ శాఖకు, జిల్లా యంత్రాంగానికి సహకరించి ఈ కెలామిటీ ఏదైతుందో దీన్ని సమర్థవంతంగా అందరం కలిసి. కృష్ణా నది వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 3 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ఉందని, సాయంత్రం 6 గంటల సమయానికి 6 లక్షల క్యూసెక్లకు చేరే అవకాశం ఉందన్నారు. కృష్ణా డెల్టా పరిధిలోని ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. బుడమేరుకు వరద ముప్పు లేదని వదంతులు నమ్మవద్దని ఆయన కోరారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కృష్ణా నది వరద ఉధృతిని పరిశీలించారు. దుర్గాఘాట్ నది వరద ప్రవాహాన్ని ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజ్కి నుంచి భారీ వరద వస్తుందని, ఈ సాయంత్రానికి 6 నుంచి 6.5 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తోడు వాగులు, వంకల నుంచి వస్తున్న వరదతో బ్యారేజ్ వద్ద ప్రవాహం పెరుగుతుందన్నారు. ప్రవాహం 3 లక్షలు దాటితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని, 6 లక్షలు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుందన్నారు. కృష్ణా డెల్టా పరిధిలోని ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వాగులు పొంగుతుండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. గుండ్లకమ్మ వరద నీరు తగ్గుముఖం పట్టిందని తెలిపారు. బలహీనంగా ఉన్న గట్లను బలోపేతం చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు లేవని, అలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ వదంతులు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఏదైతే ముంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత దాని ప్రభావంతో ఎగువ రాష్ట్రాల్లో అటు తెలంగాణ కానీ లేదంటే అటు అరేబియా సీలో పట్టినటువంటి ఆ సైక్లోన్తో మహారాష్ట్రలో కానీ ఇట్లా ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇటు కృష్ణా నది, అదేవిధంగా అటు గోదావరి ఉపనదులకు కూడా వరదలు వస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ కూడా సమీక్ష చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏదైతే కృష్ణా నదికి సంబంధించి ఏదైతే అటు నాగార్జున సాగర్ నుంచి 2 లక్షల క్యూసెక్లు, దాన్ని ఇప్పుడు 1 లక్ష క్యూసెక్లకి తగ్గి క్రిందికి వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే పులిచింతల నుంచి కూడా ఉదయం 4,85,000 క్యూసెక్లని ఇప్పుడు దాన్ని కూడా కొంత తగ్గించి, అంటే ఏదైతే పులిచింతలకి ప్రకాశం బ్యారేజీకి మధ్యలో ఏదైతే పెద్ద ఎత్తున తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాలకు మున్నేరు ఉప్పొంగి దగ్గర 2.5 2,50,000 క్యూసెక్ల వరకు కూడా మున్నేరు నుంచి, అదేవిధంగా పాలేరు నుంచి కూడా ఒక 30,40,000 క్యూసెక్లు. అంటే ఈ రకంగా మధ్యాహ్నానికల్లా మన ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మొదటి ప్రమాద హెచ్చరిక ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాయంత్రానికల్లా ఒక 6 లక్షల క్యూసెక్ల వరకు కూడా అవుట్లో విడుదల చేసేటువంటి అవకాశం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంది. తర్వాత క్రమేపీ కొంత రేపటికి ఈ యొక్క వరద తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, కాకపోతే ఏదైతే క్రింద లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధితమైనటువంటి రెవెన్యూ కలెక్టర్లకు కూడా ఆదేశాలు కూడా ఇచ్చి ఎక్కడికక్కడ కరగట్లు కానీ ఇవి కానీ పరిరక్షణ కానీ ఆ చర్యలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. మొంతా తుఫాను రాష్ట్ర యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కోగలిగారని ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్డీఆర్ఎఫ్ తో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తున్నారని వెల్లడించారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి చేస్తూ రాష్ట్రం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రాలో డబుల్ ఇంజన్ గవర్నెన్స్ వల్లే గూగుల్ డేటా సెంటర్ తో పాటు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అవడం వల్లే పరిశ్రమలను ఆకర్షించలేని పరిస్థితి ఉందని వివరించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కేంద్ర సహకారంతోనే ఆంధ్రాకి పరిశ్రమలు వస్తున్నాయని కర్ణాటక మంత్రులు ఆరోపించడం హేయమైన చర్య అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశానికి చేసిందేమీ లేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి కూడా అలానే తయారైందన్నారు. మన రాష్ట్రంలో ఒక మంచి నాయకత్వం ఉందని, ఒక విజన్తో ముందుకు వెళ్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడానికి విమర్శలు చేస్తుందన్నారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు జగన్ ప్రజల వద్దకు రారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ బీజేపీ ముందుకు వెళ్తుందన్నారు. ముందుగా మోంతా తుఫాన్కి సంబంధించి ప్రభావిత జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ, ఇంకా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా
ఉన్నటువంటి ప్రజలందరినీ ప్రతి క్షణము కూడా అప్రమత్తం చేస్తూ ప్రాణ నష్టం కలగకుండా మరియు వీలైనంతగా ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మిగతా అధికారి యంత్రాంగం అంతా కూడా ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్లు కానివ్వండి, పోలీస్ అధికారులు కానివ్వండి, వీరందరూ కూడా అహర్నిశలు పనిచేసి ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని వీలైనంత మేరకు తగ్గించగలిగారు. అలాగే చాలా చోట్ల దాదాపుగా ఈ ప్రభావిత జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ కూడా తమ సేవలని అందించడం కూడా జరిగింది. ఈ మోంతా తుఫాను మన ఆంధ్రప్రదేశ్ని తీరం దాడుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలియగానే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా దాదాపుగా 14,145 రేషన్ షాపుల్లో నిన్నటి నుంచే రేషన్, అంటే ముందుగానే నెల రాకపోయినా ముందుగానే రేషన్ అందుబాటులో తీసుకొని రావడము, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలను కూడా పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో డిప్లాయ్ చేయడం కూడా చూసాము. వారు తక్షణమే స్పందించినందుకు నరేంద్ర మోదీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇకపోతే ఇన్ని విపత్తులను, అటు ప్రకృతి విపత్తులను కానివ్వండి, లేదంటే ఆర్థిక సంక్షోభాన్ని కానివ్వండి, రకరకాలుగా రాజకీయ కుట్రలు పన్నుతున్నటువంటి ఆ కుట్రలను కూడా ఛేదించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి వైపు వెళ్తూ ఉంది. ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ని, ఎన్నో పరిశ్రమలని, పెట్టుబడులను ఆహ్వానిస్తోంది, ఆకర్షిస్తోంది. పెరుగుతున్న కృష్ణానది వరద ఉధృతి కారణంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 5 లక్షల క్యూసెక్లు దాటడంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. తుఫాన్ ప్రభావంతో కృష్ణానది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది గంట గంటకు వరద నీటితో పోటెత్తుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 3 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీటి ప్రవాహం ఉన్న నేపథ్యంలో బ్యారేజ్ 69 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి దిగువకు మిగులు జలాలను విడుదల చేస్తున్నారు. భారీ వరద నీటి తాకిడితో ప్రకాశం బ్యారేజ్ నిండుకుంటను తలపిస్తూ గరిష్ట నీటి సామర్థ్యం 5 లక్షల టీఎంసీలకు చేరుకుంది. పులిచింతల నుంచి 4 లక్షలకు పైగా వరద నీటి ప్రవాహం వస్తుండటం, ఇదే సమయంలో మున్నేరు నుంచి కూడా 1.30 వేలకు పైగా నీటి ప్రవాహం, జిల్లాల్లోని పలు వాగులు, వంకల నుంచి వరద నీరు వస్తుండటంతో గంటకు ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతూ ఉంది. గురువారం సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్లకు నీటి ప్రవాహం చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 4 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం ఉండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 5 లక్షల క్యూసెక్లు దాటడంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. 5.60 వేల క్యూసెక్ల నీటి ప్రవాహం ఉంటే 2 ప్రమాదిక హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. లోక కళ్యాణం కోసం పవిత్రమైన కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కార్తీక్, దామోదర, కేదారేశ్వరి స్వామి వ్రతాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. హిందూ మతంలో కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివకేశవులను పూజించడానికి కార్తీక మాసం పుణ్యం స్త్రీలకు చాలా పుణ్యప్రదమైన నెలగా పరిగణించబడుతుందని, ఈ నెలలో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, ప్రార్థనలు శుభ ఫలితాలను ఇస్తాయని మత విశ్వాసమని నిర్వాహకులు శ్రీదేవి చెప్పారు. నగరంలో ప్రతి నెల పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక, దామోదర, కేదారేశ్వర వ్రతాలు చేయటం వల్ల మహిళలు ఎంతో ఆనందంగా ఉంటారని పురోహితులు చెప్పారు. భక్తి శ్రద్ధలతో వ్రతాలు ఆచరించడం వల్ల అనేక లాభాలు ఉంటాయన్నారు.
ఈరోజు కేదారేశ్వర అలాగే దామోదర వ్రతాలను చేయిస్తున్నాను సామూహికంగా. కార్తీక మాసం అంటేనే శివకేశవులకు సంబంధించింది. అయితే ఎవరిళ్లలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కార్తీక మాసం పొద్దున్నే లేచి దీపాలు వెలిగించి శివుడి గుడికి వెళ్ళి చేస్తుంటారు. అదే నేను నా సంస్థ ద్వారా నా శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాను. దీనికి అందరూ సహకరిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు కూడా నాకు అనిపించింది కార్తీక మాసం కదా, శివకేశవులకు సంబంధించింది ఏదైనా చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకి అనుగుణంగానే ఈరోజు కేదారేశ్వర దామోదర్ వ్రతాలను సామూహికంగా ఒక 200 మంది మహిళలతోటి ఈరోజు చేస్తున్నాను. నిజంగా చాలా అదృష్టమైన రోజు ఈరోజు. ఇంతమందితోటి చేయించడం అంటేనే నా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఈ వ్రతాలు చేయటం వల్ల సౌభాగ్యము అలాగే సంతానము అన్నీ కలుగుతాయని చెప్తూ ఉంటారు. కార్తీక మాసానికి అంత విశేషం ఉంది. అలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాను. సహకరించిన ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. కేదారేశ్వర వ్రతము ఈరోజు ఇక్కడ మనకి శ్రీదేవి సంస్కృత సేవా సంఘం ద్వారా జరుగుతోంది. కేదారేశ్వర వ్రతం చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. భాద్రపద శుద్ధ అష్టమి దగ్గర నుంచి మొదలుపెట్టుకున్న 21 రోజుల పాటు ప్రతిరోజు కూడా వ్రతం చేసుకోవాలి. వ్రత కథలోనే ఉంది ఇదంతా కూడా. అయితే ఎవరైతే ఈ కేదారేశ్వర వ్రతం చేసుకుంటారో స్వామివారి యొక్క కథలోనే ఉంటుంది. మనకి స్వామివారికి అమ్మవారికి మధ్య సంభాషణ జరుగుతుంది. సంభాషణ జరిగినప్పుడు అమ్మవారు అలిగి వెళ్ళిపోతుంది. గౌతమ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటుంది. తపస్సు చేసుకున్నప్పుడు ఈ కేదారేశ్వర వ్రతం ఎప్పుడైతే చేసుకుందో అమ్మవారు, స్వామి తాను దగ్గర ఉండి వచ్చి ఆమెను పిలుచుకు వచ్చి తన శరీరంలో అర్ధభాగాన్ని ఇచ్చేశాడు ఆయన. ఏ దేవతకి కూడా లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో మహేశ్వరుడికే ఉంది ఈ అవకాశం. పార్వతీదేవి స్వామివారిలో సగభాగమైంది ఈ వ్రతం చేసుకుంటాం వల్ల. కారణం ఏంటంటే దీంట్లో ఆలోచిస్తే కనుక ఎవరైతే కేదారేశ్వర వ్రతం చేసుకుంటారో ఇంట్లో గృహ బాధలు ఎవరికైతే ఉంటాయో, కడతలు ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో, కోర్టు కేసులు వెళ్ళిన వాళ్ళు కూడా నేను ప్రయోగం చేశాను దీని మీద. అనేక మందికి కోర్టు వరకు వెళ్ళి విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి సంసారం చేసుకుంటున్నారు ఈ కేదారేశ్వర వ్రతం చేసుకుంటాం వల్ల. అత్యంత అద్భుతమైన వ్రతం ఇది. అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కు ఆహ్వానం అందింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజరత్ కేఎస్ఎస్ హరీఫుల్లా హుస్సేని కలిసి ఆహ్వానం అందజేశారు. నవంబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ ఉర్సు మహోత్సవాలు జరుగుతున్నాయని, ఈ ఉత్సవాలకు హాజరు కావాలని వైఎస్ జగన్ కోరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ను కలిసిన కడప మాజీ మేయర్ సురేష్ బాబు, అమీన్ పీర్ దర్గా చీఫ్ ముజావర్ అమీరుద్దీన్, మేనేజర్ మొహమ్మద్ అలీ ఖాన్, బాకీ ఉల్లా ఖాన్ పాల్గొన్నారు. తుఫాన్ కారణంగా గుంటూరు జిల్లా పెనుమాక ఉండవల్లి గ్రామాల్లో నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర నేత బాబురావు డిమాండ్ చేశారు. సీఎం నివాసం ఉంటున్న సమీపంలోనే వేలాది ఎకరాలు పంటలు మునిగిందని, వరద ముంపులు మునిగిన పంట పొలాలను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు రాకపోవటం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులను కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాక, ఉండవల్లి ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను సిపిఎం బృందం పరిశీలించారు. సిపిఎం బృందం వద్ద రైతులు, కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అరటి, ఉల్లి, పూల తోటలు సాగు చేసిన కౌలు రైతులే ఎక్కువ మంది ఉన్నారని, అలాంటి రైతులను ప్రభుత్వం గుర్తించి వారికి పూర్తి పరిహారం చెల్లించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో అరటి, పూల తోటలు, ఉల్లి తోటలు పూర్తిగా నీట మునిగాయని, ఆ నీట మునిగిన
మునిగిన పొలాలను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ రెవెన్యూ అధికారులు రాకపోవటం చాలా దారుణమని సిపిఎం నేత బాబురావు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు పంట నీట మునిగిందని, ప్రభుత్వం త్వరితగతిన నీట మునిగిన పంటను అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంట నష్టం నివేదికను అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసానికి 200-300 మీటర్ల దూరంలోనే ఉండవల్లిలో దాదాపు 1000 ఎకరాలు పంట పొలాలు ఈ తుఫాన్తో తీవ్రంగా నష్టపోయినాయి. రైతులు అల్లాడిపోతా ఉన్నారు. 80,000 నుండి ₹1,00,000 ఎకరానికి పెట్టుబడి పెట్టారు. అత్యధిక మంది కౌలు రైతులు. ప్రభుత్వం ముందుగా మేలుకొని జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరికలు చేశారు, మెసేజ్లు పంపారు, పునరావాస శిబిరాలు పెట్టారు. మంచిదే. కానీ జరిగిన నష్టం చూస్తే చాలా తీవ్రమైంది. అపారమైన నష్టం జరిగింది. మరి దీన్ని ఇప్పుడే వెంటనే అంచనా వేయాలి. ముఖ్యమంత్రి గారు అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇంతవరకు ముఖ్యమంత్రి గారి నివాసానికి ఎదురుగా ఉన్నటువంటి పంట పొలాల్లోకి ఏ ఒక్క అధికారి, స్థానిక అధికారి కూడా ఇంతవరకు రాలా. అటు వ్యవసాయ శాఖ అధికారుల, రెవెన్యూ అధికారుల. రేపు నీళ్లు తగ్గిన తర్వాత వచ్చి నష్టాన్ని ఎలా అంచనా వేస్తారు? ఇక కేంద్ర బృందాలు అయితే నెల తరబడి తర్వాత వస్తారు. రైతులకు మాత్రం నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఇప్పుడు అందుకనే ప్రభుత్వం ముందు చేయాల్సిన పని ప్రాణ నష్టాన్ని తగ్గించారు, కానీ ఆస్తి నష్టాన్ని తగ్గించేది పంట నష్టం జరిగింది. దీనికి అందుకనే కనీసం ఎకరానికి ₹1,00,000 ఇచ్చినా సరే వాళ్ళు కోలుకోలేరు. ఇది అరటి ఒకవైపున, ఇంకొక వైపున ఉల్లి, ఇంకో వైపున తక్కువైనా సరే పూలు కూడా కొంతమేరకు నష్టం జరిగింది. ఇది ఒక ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో జరిగినటువంటిది. ఇంకా ఇతర గ్రామాల్లోనూ, జిల్లాలోనూ ఇవాళ ప్రభుత్వం అంచనాలు చూసుకుంటే ఏదో 1,00,000 ఎకరాలు, 2,00,000 ఎకరాలు, హెక్టార్లు అని చెప్తున్నారు. కానీ అది చాలా తక్కువ అంచనా. ఎక్కువగా నష్టపోయారు. దీనికి ఒక డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవటం, వర్షం పడితే నీరు పోయే దారి లేకపోవటం, తుఫాన్లు వస్తే ఇవాళ నీళ్లే కాకుండా మొత్తం అంతా గాలికి అన్నీ కూడా వంగిపోయి నష్టం జరిగింది. అందుకే ముఖ్యమంత్రి గారు జిల్లాలు తిరుగుతున్నారు. బాగానే ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీజీ కేంద్రంలో తుఫాన్ నష్టంపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. రైతులను ఆదుకునేందుకు పంట నష్టం నివేదిక త్వరగా ఇవ్వాలని ఆదేశం. తుఫాన్ నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన వైసీపీ అధినేత జగన్. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్. ఆర్యవైశ్యుల అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి సవిత. అమరావతిలో పొట్టి శ్రీరాముల స్మృతి వనం ఏర్పాటుకు భూమి కేటాయించినట్లు వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.